28వ తేదీ నవంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 3వ అధ్యాయము 3వ వచనము. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. సహోదరి సహోదరులారా, ప్రతిదినము ప్రతి క్షణము మనల్ని కాపాడే దేవుడు మన ప్రభువు. లోకంలో ఎన్నో కీడులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మనం సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే. మనం మన కంటితో చూడలేకపోవచ్చు, కానీ ప్రభు యొక్క సన్నిధి మనకు ఒక కవచంలా పనిచేస్తూ ఉంటుంది. అన్ని రకముల శారీరకమైన దాడుల నుండి, మానసికమైన దాడుల నుండి, ఆత్మీయమైన దాడుల నుండి ప్రభు సన్నిధి మనల్ని కాపాడుతూ ఉంటుంది. మనకున్న సమస్యలను బట్టి, శ్రమలను బట్టి, పోరాటాలను బట్టి మనము ఎన్నో రకాల అవమానాలను పొంది ఉండొచ్చు. వారు ఏమంటారో అని భయపడుతూ ఎన్నోసార్లు మనము తలదించుకున్న పరిస్థితులు కూడా ఉండొచ్చు. కానీ మన తల ఎత్తువాడు మన ప్రభువే. ఎటువంటి ఘనత మనకు కలిగినా అది ప్రభు నుండి వచ్చినదే అని మనం గ్రహించగలగాలి. మనుషులు మనల్ని నిందించినా, అవమానించినా, తక్కువగా చేసి మాట్లాడినా ప్రభువే మన తల ఎత్తువాడు. అందరిలోనూ మనకు గౌరవాన్ని, ఘనతను అనుగ్రహించేవాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎన్నోసార్లు ఎన్నో కీడల నుండి మమ్మల్ని కాపాడి సజీవుల లెక్కలో ఉంచిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మీరే మాకు కేడముగా నుండి అన్ని రకాల అపాయాల నుండి కాపాడండి ప్రభువా. మా అవమానాలను, నిందలను ఎరిగిన దేవుడవు తండ్రి. మా తల ఎత్తువాడవు నీవే ప్రభువా. అన్ని రకముల భయముల నుండి, నిందల నుండి, అవమానాల నుండి మాకు విడుదలను అనుగ్రహించి మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే, ఘనపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.